Let us turn to Romans chapter 10 verse 12. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. For there is no difference between Jew and Greek, for the same Lord over all is rich towards all who call on him. I want you to focus on that last sentence that I read. The same Lord is rich towards all who call on him. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. Who is rich? ఆయన ఐశ్వర్యవంతుడు. This is a truth that we find throughout scripture. ఈ లేఖనాల అంతటా ఈ సత్యం మనకు బోధపడుతూ ఉంటుంది. A God who is richly generous. ఆయన ఐశ్వర్యవంతుడై ఉదారత కనపరిచే దేవుడై ఉంటున్నాడు. Usually we think of the mercy of God and the grace of God. సాధారణంగా మనము దేవుని యొక్క కృప గురించి, కనికరం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. But we don't think much about the generosity of God. అయితే మన ప్రభు యొక్క ఉదారతను గురించి ఎక్కువగా ఆలోచించని వారంగా ఉంటాం. You see, mercy is undeserved pardon. Grace is unmerited favor. కృప అంటే అర్హత లేని వారికి మరి అనుగ్రహించేది. కరుణ అంటే శిక్షించవలసిన సమయంలో మరి శిక్షించకుండా మరి కరుణ చూపేది, ఉపేక్షించేది. శిక్షించకుండా is mercy. అదే Grace కరుణ. is giving what you don't deserve. That's what, yeah. And generosity is God's undeserved kindness in our life. ఉదారత అని అంటే మరి అర్హత లేని మన పట్ల దేవుడు చూపించే దయ అయి ఉంటుంది. Undeserved pardon, unmerited favor, and undeserved kindness. కాబట్టి అర్హత లేని మన పట్ల కృపను చూపిస్తా ఉన్నాడు, శిక్షించాల్సిన మనల్ని శిక్షించకుండా ఉంటున్నాడు. And if we ఉదారత చూపించడంలో దయ చూపించేవాడై ఉంటున్నాడు. And if you truly grasp this attribute of God in our lives, it will change the way we look at things. కాబట్టి దేవుడి యొక్క ఆయన చూపిస్తున్న ఉదారత విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనము విషయాలను చూసే విధానమే మారిపోతుంది మన జీవితాల్లో. Today, if you see most people, whether they are rich or poor, they have what is called as this scarcity mentality. మరి ఈ రోజుల్లో మరి చాలా మందిని మనం చూస్తే వారు ధనికులైనా పేదలైనా ఒక రకమైన కొరత అనే సమస్యతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. You have everything, yet you feel what if something happens tomorrow? అన్ని ఉంటాయి, కానీ రేపేం జరుగుతుందో అనే కొరతను అనుభవిస్తూ ఉంటారు. Scarcity mentality is the belief that our resources are limited. మరి ఈ కొరత అనేది ఎందుకు అని అంటే మనకున్న వనరులు మరి పరిమితమైనవి అనే విషయంలోంచి ఆ కొరత అనే భావం మనకు వస్తూ ఉంటుంది. Therefore we cannot be generous. అందువల్ల మనము ఉదారంగా ఉండలేకపోతూ ఉంటాం. And in this scarcity mindset, if someone wins, you feel that you have lost. మరి కొరత అనే భావము నీకున్నందువలన ఎవరైనా గెలిస్తే నువ్వు ఓడిపోయినట్టుగా భావిస్తావు. Someone makes a house, then you feel I have nothing. If someone builds a house, has a nice house, you feel I have nothing. ఎవరైనా ఒక మంచి ఇంటిని నిర్మించుకుంటే అయ్యో నాకేమి లేదే అనే కొరతను నువ్వు అనుభవిస్తావు. In other words, scarcity mentality tells that if you have to win, someone else has to lose. అయితే ఈ కొరత భావం ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైనా గెలవాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ఏదైనా కోల్పోవాలి అన్న ఆలోచన భావంలో నువ్వు ఉంటావు. Also, when we have the scarcity mentality, we have a tendency to hoard things beyond what we need. కాబట్టి ఈ కొరత అనే భావం మనకున్నందువల్ల మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా మనం కావాలని కోరుతూ ఉంటాం. స్టోర్ చేస్తూ ఉంటాం. మనము ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. And we don't enjoy those things while we are still living. ఆ తర్వాత మనకు ఉంటాయి ఆ వనరులు, ఆ ఉన్న వనరులు మనం ఖర్చు పెట్టకుండా వాటిలో ఆనందించకుండా రేపేం జరుగుతుందో అని చెప్పి ఆలోచనతోటి వాటిని అనుభవించకుండా వాటిని అట్నే ఉంచుతా ఉంటాం. I shared this many years back, this incident. There was a woman in America called Hetty Green. హెటీ గ్రీన్ అనే మరి ఒక స్త్రీ గురించి చెప్పబడింది. ఆమె అమెరికా దేశంలో ఉంది. She died in 1916. ఆమె 1916వ సంవత్సరంలో చనిపోయింది. And she was called America's greatest miser. మరి ఆమెను అమెరికా దేశంలోనే అత్యంత గొప్ప పిసినారి అని చెప్పారు ఆమె గురించి. When she died, she left
estate of $100 million. $100 మిలియన్ ఆస్తిని వదిలిపెట్టేసి చనిపోయింది ఆమె. You know how much is that value today? ఇప్పుడు దాని విలువ కడితే ఎంతో తెలుసా? 22,000 crore rupees. 22,000 కోట్ల రూపాయలు కలిగిన పిసినారామ. And she was so miserly that she used to eat her oats. They used to eat oats in cold water so that she didn't want to waste electricity. ఆమె ఓట్స్ ఉంటాయి కదా, 22,000 కోట్ల ఆస్తుంది ఆమెకి. పాపం వేడి చేస్తే మరి కరెంట్ కాలుతుందని చెప్పి చల్ల నీళ్ళలో ఓట్లు వేసుకొని తినేదామా. If she wore one dress till it wears out, she used to wear that before buying another one. ఒకటే డ్రెస్ వేసుకునేది, అది చినిగి చీరాకులు అయ్యేంత వరకు అదే డ్రెస్ వేసుకునేది, ఇంకొక డ్రెస్ కొనేది కదా. When her son had a severe leg injury, she took so long in trying to find a free hospital like Gandhi Hospital, Osmania, that her son, they had to amputate his leg because of infection. ఆమె కొడుక్కి కాలుకి దెబ్బ తగిలితే ఇన్ఫెక్షన్ అయితే ఎక్కడైనా ఉచితంగా గాంధీ హాస్పిటల్ లాంటివి ఏమైనా దొరుకుతాయేమని ఆ ప్రయత్నంలో ఆలస్యం చేస్తే ఆ కొడుకు కాలు తీసేయాల్సి వచ్చింది. She was so worried about saving her wealth that she didn't learn to enjoy her wealth. అంటే 22,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ మరి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ వాటితోటి అనుభవించలేకపోయింది. This is scarcity mentality. It is a curse that takes away happiness or joy. కాబట్టి ఈ కొరత భావము ఎంత ఉన్నా సరే మనకు ఏమో లేదు ఏదో కావాలనే ఈ కొరత భావము అది నిజంగా మనకు శాపముగా పరిణమిస్తుంది. And as believers, if we truly grasp the generosity of God, we can break this curse in our life. కాబట్టి విశ్వాసులముగా మనము దేవుడి యొక్క ఉదారతను మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో ఈ కొరత భావం అనే శాపాన్ని మనం విరగొట్టవచ్చు. Again, remember, it is not about rich or poor. Anybody can be generous. కాబట్టి మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇది డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వారని కాదు. ఎవరమైనా సరే మనం ఉదారంగా ఉండడానికి మనం ప్రయత్నం It చేయవచ్చు. is a mindset. ఇది మన ఆలోచన దృక్పథానికి It సంబంధించింది. is an attitude. ఇది మనకు ఉండాల్సిన ఒక వైఖరిని గురించిన విషయం. So let us study why it is important to get out of this, break this curse. Let us see God's generosity. Some things about God's generosity. కాబట్టి ఎలా ఈ కొరత అనే శాపాన్ని, భావన అనే శాపాన్ని మనము తొలగించుకోవాలో మనము అర్థం చేసుకోవడానికి వీలుగా మనం దేవుడి యొక్క ఉదారతను కొద్దిసేపు ధ్యానం చేద్దాం. You know, when we talk of God's generosity, first, He is not generous once in a while. He is always generous. కాబట్టి దేవుడు ఉదారత అనే విషయాన్ని, ఉదారమైన వాడు మన దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తే అది ఎప్పుడు అవసరమైనప్పుడు ఉదారత కాదు, ఆయన ఎల్లప్పుడూ ఉదారత అనే స్వభావాన్ని కలిగిన వాడు మన He దేవుడు. doesn't look at whether we deserve it or not. He is not very careful. He is lavish. He is almost reckless in generosity. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ ఉదారత మన జీవితాల్లో చూపించడానికి మనం అర్హులమా కాదా అని చూడ్డాయన. ఆయన అసలు ఆలోచన లేకుండా ఇంత ఉదారతను ఎలా కనపరుస్తారు అని అనిపిస్తుంది ఆయన ఉదారతను మనం చూస్తే. Let us see some of the things God gives us. ఆయన మనకిచ్చిన వాటిని కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. చూడండి, He not only gives us life, the Bible says He gives you life abundantly. ఆయన మనకు జీవాన్ని ఇవ్వడమే కాదు, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు అని బైబిల్లో రాయబడింది. That's what Lord Jesus says in John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడింది, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. And one aspect of this abundant life is having a peace and joy that circumstances can never take away. కాబట్టి ఈ సమృద్ధి జీవానికి ఉన్న ఒక లక్షణం ఏమిటనంటే మనకు ఆయన ఎటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ సంతోష సమాధానం మన నుంచి తీసివేయబడదు. What are the other things God gives generously? ఇంకా ఏంటి మనకు ఆయన ఉదారంగా ఇచ్చాడు యేసు ప్రభు? He gives wisdom generously to those who ask Him. James 1:5 says. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన మనము జ్ఞానం కావాలని అడిగితే సమృద్ధిగా జ్ఞానాన్ని దయచేసే దేవుడు అంటున్నాడు. He gives grace and mercy abundantly. ఆయన కృపను, కనికరాన్ని మరి అత్యధికంగా సమృద్ధిగా ఇచ్చే దేవుడు అంటున్నాడు. He generously gives everything that is needed for your life and what is needed for your holiness. నీ పరిశుద్ధతకు, జీవానికి కావలసినదన్నీ ఆయన ఏం కావాలో మనకు అవన్నీ సమస్తము ఉదారంగా ఇస్తున్నాడు. You know, from the first page of scripture till the last, we meet a God who gives us lavishly. కాబట్టి మొదటి పరిశుద్ధ గ్రంథం యొక్క మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆయన మనకు విస్తారంగా మనకి కావలసినవి అనుగ్రహించే దేవుడిగా, మన మీద కుమ్మరించే దేవుడిగా
మరి ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాయి లేఖనాలు. You go to Genesis 1, you see God did not make a universe just barely what is needed to live or just enough to sustain life. He's made this universe or this earth with so much of richness. కాబట్టి ఆది కాండంలో మనం చూస్తే దేవుడు ఏదో మనం జీవించడానికి కావలసిన పరిమితమైన వనరులతోటి మనల్ని జీవించడానికి కావలసిన ప్రకృతిని, సృష్టిని ఆయన ఏర్పాటు చేయలేదు, కానీ విశాలమైన, అద్భుతమైన, మరి ఆహ్లాదకరమైన, మనకి సహాయపడే గొప్ప సృష్టిని ఆయన మన కొరకు సృష్టించి ఇచ్చాడు. He made the earth so that we can enjoy living in it. Beautiful waterfalls, sunset, mountains, ocean. కాబట్టి ఒక అందమైన జలపాతాలను ఇచ్చాడు, మరి సముద్రాన్ని ఇచ్చాడు, నీటి వనరులను ఇచ్చాడు. మరి ఆయన మనం అద్భుతంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఎలా జీవించగలం అవన్నీ భూమి మీద సృష్టించి ఇచ్చాడు మన కొరకు. And thousands of species of flowers all around. మరి వేల రకాల పుష్ప జాతులను ఇచ్చాడు చుట్టూ, ఎటు చూసినా కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండడానికి. And some of those flowers are hidden somewhere. You can't even see them. God has placed there also. కాబట్టి మనం చూడలేని ప్రదేశాల్లో కూడా ఒక అద్భుతమైన, అందమైన పుష్పాలను ఆయన మరి సృష్టించి పెట్టాడు. అవి మనం చూడలేం కూడా మన జీవిత కాలంలో. And the food we eat, He doesn't just give us nutritious food to keep us healthy. Variety. కాబట్టి కేవలం ఈ పోషకాలకు సంబంధించిన ఆహారమే మీరు తినాలి అని, మరి ఆ విధంగా కొన్ని పరిమితమైన ఆహారాన్ని మనకి ఇవ్వలేదు, కానీ ఎన్నో అద్భుతమైన రకరకాల ఆహార పదార్థాలను దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. And He gave us taste buds so that we can taste and enjoy each one of them. మనందరికీ మరి రుచి మొగ్గలను ఇచ్చాడు నాలుక మీద. ఆ రుచి మొగ్గల ద్వారా మనం ఆ రుచిని, మనం తినే ఆహారం యొక్క రుచిని ఆస్వాదించేటట్టుగా మనకు సహాయం చేస్తా ఉన్నాడు. Do we connect that to the generosity of God in our life? మనకిచ్చిన ఆయన రుచి మొగ్గలను ఆయన సంతృప్తి పరుస్తున్న విధానాన్ని, దేవుని ఉదారతతో ఎప్పుడైనా మనము అనుసంధానించి చూసామా? And look at the sounds we hear, the singing of the birds. He created sounds beyond what we can hear. కాబట్టి ఒక ఆహ్లాదకరమైన, శ్రావ్యమైన శబ్దాలను ఆయన మన కొరకు ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. కొన్ని రకాలమైన పక్షులు అద్భుతంగా పాడతాయి, అటువంటి వాటిని మన మనో ఉల్లాసం కొరకు ఏర్పాటు చేశాడు. And see the colors He formed, the birds and other things, the colors, the mix and match. కాబట్టి ఆయన రకరకాల రంగులతో పక్షులను, పుష్పాలను రకరకాల రంగులతో అలంకరించాడు. ఒక మిశ్రితమైన రంగులు మన కళ్ళకు ఆహ్లాదాన్ని కలగజేస్తా ఉన్నాయి. Everything we experience is a gift from a generous God. మనం అనుభవించే ప్రతిదీ, మనం సంతృప్తి పొందే ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చిన బహుమతి అయి ఉంటుంది. And we take many things for granted. చాలా సార్లు ఇవన్నీ మనము నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. The air we breathe we take for granted. The sunshine we enjoy, the mercy of God we live under. కాబట్టి మనము గాలిని పీల్చుకునేటప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పము, సూర్యరశ్మిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పము, దేవుడిస్తున్న విషయాలను బట్టి నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు అన్నట్టుగా భావిస్తాం తప్ప వాటి పట్ల మనం కృతజ్ఞత వ్యక్తం చేయము. Some of God's greatest gifts are so consistently and faithfully given that we forget that they are gifts. కాబట్టి కొన్నిసార్లు ఎంత నిరంతరంగా దేవుడు మనకి ఇస్తున్నాడంటే, ఇవి దేవుడు నాకు ఇచ్చిన వనరులు, బహుమతులు, వీటిని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లించాలని ఆలోచన కూడా లేనంతగా నిరంతరం ఇస్తానే ఉన్నాడు ఆయన. For example, the good health we enjoy is a gift from God. ఉదాహరణకి దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యము, ఇది దేవుడిచ్చిన బహుమతి మనకి. Ask a person suffering with health problems, he will tell you. కాబట్టి ఈ మనకున్న ఆరోగ్యము సంబంధించిన విలువ మనకు తెలియాలంటే, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి పోయి అడుగు, మన ఆరోగ్యానికి ఎంత విలువ ఉందో ఆయన చెప్తాడు. The ability to walk without pain is a gift. Ask someone who's using a wheelchair, would you like to change places with me? కాబట్టి one day if I experience without pain, that's precious. కాబట్టి నొప్పి లేకుండా మనం నడవగలుగుతున్నాం, మన దైనందిన కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం. మరి కదలలేని పరిస్థితుల్లో మరి చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి, ఆ వ్యక్తి ఒకవేళ ఒక్కరోజు నువ్వు నా నొప్పిని నువ్వు భరించగలవా అంటే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఆ విషయాన్ని గురించి ఆలోచించు. Or coming home to a warm and safe place is a blessing we take for granted. Ask the people who sleep on the streets. కాబట్టి ఇంటికి, or an orphan who doesn't have anybody for him. కాబట్టి ఇంటికి వచ్చి మనం సుఖంగా నిద్రపోతున్నాం, ఒక సురక్షితమైన ప్రదేశంలో పండుకుంటున్నాం. మనం ఆ సురక్షితమైన ప్రదేశం అందుబాటులో లేని వ్యక్తిని, వీధుల్లో పడుకునే వ్యక్తిని అడుగు, దేవుడు నీకు ఎంత సహాయం చేశాడు అతను చెప్తాడు. Even having a family with all the quarrels and arguments is a gift. కాబట్టి కుటుంబంలో కలహాలు, కలతలు ఉన్నాయని అనుకుంటున్నామేమో, ఆ కుటుంబంలో కలహాలు, కలతలు, అది కూడా ఆ కుటుంబాన్ని నీకు ఇవ్వడం కూడా ఒక బహుమతే దేవుడు.
Ask people who were lonely, who had no one to care for them. కాబట్టి ఒంటరిగా తమ జీవితాన్ని వెళ్ళబుస్తూ ఎవరు పలకరించే వాళ్ళు దిక్కు లేక ఉన్న వాళ్ళని అడగండి, కుటుంబం యొక్క విలువ ఏమిటో వాళ్ళు చెప్తారు. If you're enjoying a peaceful, quiet mind, that is a great wealth. కాబట్టి ఒక మంచి ఆలోచనతో కూడిన మనసు నీకు ఉంది అని అంటే అది కూడా దేవుడి నుంచి మనకిచ్చే బహుమతే. What about your eyes? నీ కళ్ళ పరిస్థితి ఏంటి? Able to see a child smile, able to see the sunset, able to see your loved ones' faces. It's a gift of God. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఈ చూపు ద్వారా మనము అందమైన సూర్యాస్తమయాన్ని మనం చూడగలుగుతున్నాం, పసిబిడ్డ నవ్వులను మనం చూడగలుగుతున్నాం, మన చుట్టూ ఉన్న మనకు నచ్చిన వారి ముఖాలను మనం చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి ఎప్పుడన్నా దేవునికి వందనాలు చెప్పామా? The water we enjoy, turning on the tap, we get water. కాబట్టి ఇంట్లో కొలాయి తిప్పగానే సమృద్ధిగా నీళ్లు వస్తా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఆలోచన కలిగి ఉన్నామా? Still there are people in this world who walk a long distance to get water. ఈ ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఉన్నారు, ఒక బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లి మోసుకుంటూ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. And that bad water is also not good quality water. It can be bad quality water. కిలోమీటర్లు నడిచి తెచ్చుకునే ఆ నీళ్లు కూడా సురక్షితమైన నీళ్లు కాదు, ప్రమాదకరమైన నీళ్లను తెచ్చుకొని వాటిని అలాగే వాడుకుంటున్నారు. All this must remind us of God's generosity in life. It must remind us that we should take nothing for granted. కాబట్టి మన జీవితాల్లో ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ దేవుడు తన ఉదారత ద్వారా మనకు ఇస్తున్న బహుమతులు అని అనుకోవాలి, కానీ ఏదో నాకు అర్హత ఉంది నేను పొందుకోవాలి ఇవన్నీ ఎప్పుడు ఆలోచించకూడదు. We didn't deserve any of this. మనం ఇవేవి పొందుకోవడానికి మనకు అర్హత లేదు. He gives us even before we properly obey him. And we realize that he is generous with us. కాబట్టి దేవుడు ఎంత ఉదారమైన వాడనంటే మనం వాస్తవంగా నిజంగా మనం ఆయనకు విధేయత చూపించినప్పటికీ కూడా ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మన జీవితాల్లో. Romans 5:8 says, while we were still sinners, the Lord Jesus died for us. రోమా 5:8లో రాయబడ్డ మాట, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని రాయబడింది. While we were still, not after we cleansed ourselves, have tried to become holy, while we were unworthy. కాబట్టి మనము అసలు విలువలేని వారంగా ఉన్నప్పుడు, పాపం చేస్తూ దేవునికి విరోధంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. God tells us to come just as we are. He will meet you with open hands, open arms. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎలా ఉన్నామో అలా ఆయన దగ్గరికి వస్తే ఆయన మరి తెరిచిన హస్తాలతో, తెరిచిన చేతులతో మనల్ని ఆలింగనం చేసుకోవడానికి, మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు అంటున్నాడు. You see, in the story of the prodigal son, the son was welcomed after he had squandered all the share of his property. మరి తప్పిపోయిన కుమారుడి కథలో, వృత్తాంతంలో మనం చూస్తే ఆ తప్పిపోయిన కుమారుడు తన భాగాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఏమీ మిగల్చకుండా తన దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి. Even then his father was recklessly generous with him. అయినప్పటికీ కూడా అవేవి ఆలోచించకుండా మరి తన తప్పిపోయిన కుమారుడు తన దగ్గరకు వస్తే గొప్ప ఉదారతను కనపరిచాడు తండ్రి. First he ran to him and hugged him. పరిగెత్తిపోయి మరి కౌగిలించుకున్నాడు ఆ కుమారుణ్ణి. He just came after taking care of pigs, right? We don't know when he took his bath. Ran to him and hugged him. కాబట్టి ఆయన పందులను పెంచుతూ వచ్చాడు. మరి ఆ పందులను పెంచుతూ వచ్చిన ఆయన స్నానం చేయడానికి నీళ్లు దొరికాయో లేదో తెలియదు, ఎంత కంపు కొడుతున్నాడో తెలియదు, పరిగెత్తుకొని వచ్చి అవేవి పట్టించుకోకుండా తండ్రి ఆలింగనం చేసుకున్నాడు బిడ్డని. That's a picture of God's generosity in our lives. It's not about the prodigal son. It's a picture of God's generosity. కాబట్టి అదేదో తప్పిపోయిన కుమారుడి కథ కాదు, మనందరి కథ ఇది. మనం అటువంటి మురికిలో ఉంటే మనల్ని ఆయన ఆలింగనం చేసుకొని హత్తుకుంటున్నాడు, ఆయన ఉదారత కనపరుస్తున్నాడు మన మీద. And the father changes clothes after that, then gives him an expensive ring, and then he holds a feast, great feast for his son. ఆ తర్వాత ఆయన మరి ప్రశస్తమైన ఉంగరం తెచ్చి వీనికి పెట్టండి అని పెట్టి, ఆ తర్వాత ఆయనకు వస్త్రాలు ఇచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరి గొప్ప విందు చేశాడు కుమారుడి కొరకు. One Bible scholar says, this is not the story of the prodigal son. This is the story of the prodigal father. మరి ఒక ఆయన అన్నాడు, తప్పిపోయిన కుమారుడి వృత్తాంతం కాదండి ఇది, తప్పిపోయిన తండ్రి వృత్తాంతం ఇది వాస్తవంగా అన్నాడు. Because తప్పిపోయి కాదు, the word prodigal word meaning is someone who gives something you in a lavish scale. ఆ విధంగా అంటే ఉదారత కనపరిచే తండ్రి వృత్తాంతం ఇది అని అన్నాడు. ఎందుకనంటే మరి ఆ కుమారుడి మీద అటువంటి ఉదారత చూపించాల్సిన అవసరత లేనప్పటికీ కూడా మరి ఎంతో గొప్ప ఉదారతని కనపరిచిన తండ్రి వృత్తాంతం ఇది, తప్పిపోయిన కుమారుడిది కాదని చెప్పాడు. That's the meaning of the word prodigal, to be lavish about something, to be reckless in giving. కాబట్టి మరి ఆ ప్రాడిగల్ అనే పదం మరి ఇంగ్లీష్ లో దాని అర్థం ఏమిటనంటే ఆలోచన లేకుండా ఇచ్చేయడం, మరి ఆలోచన లేకుండా మరి కుమ్మరించడం అవతల వ్యక్తి మీద ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ ప్రేమని.
As a picture that God's generosity is not based on your worth. కాబట్టి అది ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మన అర్హతను బట్టి కాదు దేవుడి ఉదారత ఉన్నది అనేది మనకు ఆ దృశ్యంలోంచి మనకు కనబడుతుంది. His generosity is based on his character. మరి ఆయన యొక్క ఉదారత అనేది ఆయన వ్యక్తిత్వంలోంచి వచ్చింది. దేవుడి వ్యక్తిత్వంలోంచి దేవుని ఉదారత వచ్చింది. That's why God gave so great a salvation to so undeserving a people like us. అందువల్లే గొప్ప రక్షణని అసలు అర్హత లేని మనకి దేవుడు అనుగ్రహించాడు. And that's what Apostle John, who was the disciple whom the Lord loved, he says in 1 John 3:1, behold what manner of love the Father has lavished on us, that we should be called the children of God. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే అని మరి ఆ విషయం గురించి రాయబడింది. No, in English it is the word lavish is used. He has lavished on us. కాబట్టి మరి ఇంగ్లీష్ బైబుల్ ఆంగ్ల బైబుల్లో మరి రాయబడ్డ మాట ఏమిటంటే ఆయన సమృద్ధిగా మరి ఆయన విస్తారంగా మరి ఆయన ప్రేమను కురిపించినాడు అని రాయబడింది. See, God's generosity reached its pinnacle in the Lord Jesus Christ. మరి దేవుడి యొక్క దాతృత్వము ఉదారత మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నత శిఖరాన్ని చేరింది. The Lord Jesus, who was he? He was the King of glory. He was in perfect fellowship with the Father. మరి ఈ యేసు ప్రభువారు ఎవరు? ఆయన మహిమలో రాజు అయి ఉంటున్నాడు, మరి తండ్రితో సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు. He lacked nothing. He owned everything. ఆయనకి ఏమీ కొరత లేదు, అన్ని సమస్తము ఆయనవై ఉంటున్నాయి, యేసుక్రీస్తు ప్రభువారివై ఉంటున్నాయి. Such a God emptied himself. మరి అటువంటి దేవుడు మన కొరకు రిక్తునిగా చేసుకున్నాడు అని బైబిల్ తెలుస్తుంది. He experienced hunger, he experienced betrayal, ultimately the death on the cross. మరి ఆయన ఆకలిని అనుభవించాడు, ఆయన మరి అప్పగించబడ్డాడు, ఆఖరికి సిలువలో మన కొరకు ఆయన మరణించాడు. Not because we deserved it, not because we earned it, but because God is generous. మరి అది మనం అర్హతను బట్టి ఆయన యేసు ప్రభు చనిపోలేదండి. ఆయన మన పట్ల దాతృత్వం కనపరుస్తున్నాడు కాబట్టి ఆ దాతృత్వంలోంచి ఆ సిలువ త్యాగం వచ్చింది యేసు ప్రభులో. Usually when we give something to people, even if we are generous, we don't give the best to them, right? The best we keep for ourselves. కాబట్టి మన చుట్టూ ఉన్న వారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నప్పటికీ, మనం దాతృత్వ స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా మనకున్న శ్రేష్టమైనది ఇవ్వకుండా అంతకంటే తక్కువైనది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. But when God sent his son to die for us, he gave his best. There's nothing he could give better than this. అయితే తండ్రి ప్రేమను చూడండి. ఇక్కడ తండ్రి మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, అర్హత లేని మనకు ఇవ్వాలనుకున్నప్పుడు తనకున్న శ్రేష్టమైనదే ఇచ్చాడు తప్ప దాన్ని దాచుకొని వేరే దానికంటే తక్కువైనది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయలేదు. He gave his best when we were at our worst. That's even more stunning. ఎంత శ్రేష్టమైనది అనుగ్రహించాడంటే మనం మరింత పనికి మాలిన వారంగా మనం ఉన్నప్పుడు తన శ్రేష్టమైనది మనకి ఇచ్చాడు ఆయన. Lord Jesus tells a parable in Matthew 20 about the workers of the vineyard. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనివారి గురించిన ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. Not vineyard, I think about. It doesn't say the landowner goes and hires workers at different times of the day. మరి తన దగ్గర పని చేయడానికి, తన పొలములో పనిచేయడానికి మరి ఆయన మరి వివిధ సమయాల్లో వెళ్ళి మరి కొంతమందిని ఆయన మరి పనికి కుదుర్చుకున్నాడు. ఓనర్, ఆ పొలం యొక్క యజమాని. Some he hires in the morning, some he hires in the midday, and some he hires just 1 hour before close. కొంతమందిని ఉదయకాలమున పనిలోనికి పిలుచుకున్నాడు, కొంతమందిని మధ్యాహ్న కాలం ముందు పనిలోనికి పిలుచుకున్నాడు పొలంలోనికి. మరి 1 గంట ఇంకా పని అయిపోతుంది, 1 గంట పని ఉందన్నంగా కూడా ఆయన పొలంలోనికి మనుషులను పిలుచుకున్నాడు పనివారిని. And when the evening comes, he pays all of them the same salary. మరి సాయంత్రం అయినప్పుడు జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉదయం వాళ్ళకి, మధ్యాహ్నం వాళ్ళకి, సాయంత్రం గంట క్రితం వచ్చిన వాళ్ళు అందరికీ సమానమైన జీతం ఇచ్చాడు. And the early people who come early begin to complain. It is not fair. We worked all day in the heat. కాబట్టి ఆ ఉదయకాలంలో పనికి వచ్చిన వాళ్ళు మరి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. మేము 8 గంటలు పని చేశాం కదా, మాకు ఈ గంట పని చేసిన వాళ్ళకు ఒకే జీతం ఎందుకు ఇస్తున్నారు? And remember what the landowner says? అప్పుడు ఆ పొలం యజమాని చెప్పిన మాట ఏంటో తెలుసా? He says, don't I have a right to do what I want with my money? నా డబ్బులతో నేను ఏం చేయాలో అది చేయడానికి నాకు హక్కు లేదా అన్నాడు. Then he says, are you envious because I am generous? నేను దాతృత్వం కనపరుస్తున్నందుకు మీకు అసూయ కలుగుతుందా అని అన్నాడు. Even we think it's unfair, right?
మనం కూడా ఇది సరైంది కాదు అని అనిపిస్తుంది కదా, మనం కూడా ఇక్కడ కూర్చుని How can ఆలోచన. you give person who work 1 hour same as those who work 12 hours? 12 గంటలు పని చేసిన వాళ్ళకు, గంట పని చేసిన వాళ్ళకు ఒకే జీతం ఎలా ఇస్తారండి అని మనం అనుకుంటాం. That's because we are trained in the way the world thinks. The world rewards us based on how much it needs us. కాబట్టి మనము ఎందుకు ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామనంటే, లోకం అలా మనల్ని తర్ఫీదు చేసింది. లోకం ఇలానే ఆలోచిస్తుంది, ఎన్ని గంటలు పని చేస్తే నీకు అంతే జీతం అని. Companies treat us based on how valuable we are for them. కాబట్టి మరి మనం పనిచేసే కంపెనీలు కూడా మనం పనిచేసే మన సామర్థ్యము, మనం పనిచేసే గంటల ఆధారంగా మన విలువను నిర్దేశిస్తాయి. How valuable we are. If you're of no use to them, they will throw us away. అసలు మనం విలువ లేకుండా మనం పని చేస్తున్నట్లయితే మనల్ని తీసి పడేస్తాయి బయట. If they have no use for us also, we may work hard, but if they have no use for us also, they will discard us. అవును, మనం ఆ కంపెనీకి మనం పనికిరాము, మనం వాళ్ళకి ఎటువంటి విలువ తీసుకురాము అని అంటే మనల్ని తీసి బయట పడేస్తారు వాళ్ళు. But God's kingdom is not that. మరి దేవుని రాజ్యం అలా పనిచేయదు. God's kingdom operates on generosity. దేవుడి రాజ్యము దాతృత్వము, ఉదారత అనే లక్షణాలతో పనిచేస్తుంది. And God gives what you need. He doesn't look at whether you're worth it or not. కాబట్టి దేవుడు మన అవసరతంతో చూస్తాడు తప్ప మనం అందుకు అర్హులమా కాదా అని చూడు దేవుడు ఎప్పుడు. That's the generosity of God. అది దేవుని యొక్క దాతృత్వము, ఉదారత ఉంటుంది. That's why the thief on the cross got the same salvation that Apostle Paul got. మరి ఆ శిలువ మీద ఆ కొద్ది సమయం ఉన్న దొంగ ఎటువంటి రక్షణ పొందాడో అదే రక్షణ ఆయన పౌలు గారికి అనుగ్రహించాడు. That's why the workers who got the salary, same salary. అందువల్లనే ఆ గంట క్రితం వచ్చిన వాళ్ళకు కూడా మరి ఉదయం నుంచి పనిచేసిన వాళ్ళ జీతమే వచ్చింది వాళ్ళకి. Bible says they waited the whole day. బైబిల్లో రాయబడింది వాళ్ళు దినమంతా మరి ఎదురు చూశారు, That పనిచేశారు. means they waited for 11 hours. అంటే 11 గంటలు వాళ్ళు ఎదురు చూశారు. Who would wait for 11 hours? 11 గంటలు ఎవరు ఎదురు చూస్తారు? Who would still be waiting? Most people would have gone, right? మరి ఇంకా ఎదురు చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు కదా. That means they may be having desperate people. మరి వారు చాలా మరి అవసరతలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు. Maybe there was no food at home, or somebody was not well. They were hoping against hope that someone will give them something. కాబట్టి వాళ్ళకి ఇంటికి వెళ్తే తినడానికి ఆహారం ఉండకపోవచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తే వెళ్ళి ఈ పూట గడుపుకోవాలి, తినాలి, ఆహారం పెట్టాలని అనుకుంటూ ఉండవచ్చు. They were probably okay if someone gave them a little money. కొంచెం డబ్బులు ఇచ్చినా సరే మంచిది, ఎవరో ఒకరు నాకు ఎంతో కొంత ఇస్తున్నారు అన్న భావన వాళ్ళు కలిగి ఉంటారు. But nobody was hiring them. కాబట్టి అయితే వాళ్ళని ఎవరు పనిలోనికి పిలుచుకోవట్లేదు. And this landowner also could have exploited them, right? ఈ పొలం యజమాని కూడా వాళ్ళని దోచుకోవడానికి అవకాశం ఉంది కదా. But he gives them a full day salary. అయితే వాళ్ళకి మరి ఒక రోజంతా మరి పనికి సంబంధించిన మరి జీతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. Because God operates on generosity. He looks at our need. కాబట్టి ఈ దేవుడు మన అవసరతను చూసి మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు, మన అర్హతను బట్టి కాదు. God's gift is not based on our worth. They are free gifts. దేవుడు మన అర్హతను బట్టి మనకు బహుమతులు ఇచ్చేవాడు కాదు, అవన్నీ ఉచితంగా మనకి ఇచ్చేవాడు అంటున్నాడు. On one side, you can't earn them. On the other side, you can't lose them because you're a failure. కాబట్టి ఒక వైపు నుంచి చూస్తే మనం వాటిని సంపాదించుకోలేము, మరోవైపు చూస్తే మనకు అర్హత లేదు కాబట్టి వాటిని మనం పోగొట్టుకోలేము. But you have to come to him. అయితే మనం ఆయన దగ్గరికి రావాలి. Imagine the happiness of the workers after a full day of disappointment. They get a full day salary. ఈ 10 గంటలు పని కోసం ఎదురు చూస్తే ఎవరు పనిలోనికి తీసుకోకపోతే, ఒక గంట మాత్రమే పని చేయడానికి అవకాశం ఉన్నప్పుడు, గంట పని కోసమైనా వచ్చి గంట పని చేసినప్పుడు, ఒక రోజంతా పని చేసిన జీతం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు ఆ గంట సమయం పని చేసిన వాళ్ళు. That's how God treats us. దేవుడు మనల్ని అదే విధంగా మన పట్ల వ్యవహరిస్తున్నాడు. Not whether we are very deserving or not. He treats us like that. మనము ఏదో అర్హత కలిగిన వారమని కాదు, ఆయన మనల్ని అదే విధంగా అర్హత లేనప్పటికీ మన అవసరతను చూసి సమృద్ధిగా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. So how do we respond to this generosity of God in our lives? ఇటువంటి ఉదారమైన దేవుడిని, ఆ ఉదారతకి మనం ఎలా ప్రతిస్పందించాలి మన జీవితాల్లో పొందుకున్న మనం? Firstly, like we said, we respond with gratefulness. We deserve nothing but hell. కాబట్టి మనము మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే, మనకు నరకం తప్ప వేరే అర్హత లేదు. అటువంటి మనకి ఇవన్నీ అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. We cannot earn grace, we cannot earn mercy, we did not earn God's kindness also.
మనము దేవుని కృపను సంపాదించుకోలేం, మనం కనికరాన్ని సంపాదించుకోలేం, మనం ఆయన దయను కూడా మనం సంపాదించుకోలేం, మనకు అర్హత లేదు, మనకు చేత కాదు కూడా సంపాదించుకోవడం. But we can receive it with thankfulness. That is what we can do. అయితే ఈ దయని, కృపని, కనికరాన్ని కృతజ్ఞతతో పొందుకోగలం, అది మనం చేయగలం. కృతజ్ఞత ఉండాలి. So let's not be complaining people. Let us be thankful people. కాబట్టి మనము ఫిర్యాదులు చేసే వాళ్ళంగా ఉండొద్దు, మనము కృతజ్ఞత కలిగిన వారంగా ఉందాం. Let us be thankful about what we have. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉందాం. Some of you would have heard this line. I was complaining that I did not have shoes till I met a person who did not have legs. కాబట్టి ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, నాకు కాళ్ళకు తొడుక్కోవడానికి బూట్లు లేవని నేను ఫిర్యాదు చేస్తా ఉన్నాను, కానీ అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసినప్పుడు మరి నేను ఎంత భాగ్యవంతునో నాకు అర్థమైంది అని చెప్పాడు. Second, we must become generous people ourselves. రెండవది, మనం కూడా దేవుడి వలె ఉదారత కలిగిన వారంగా ఉండాలి. 1 Corinthians 9:8 says. 2 Corinthians 9:8 says. 2 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. And God is able to bless you abundantly so that in all things at all times, having all that you need, you may abound in every good work. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. God blesses us so that we can be generous. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎందుకనంటే మనం కూడా దాతృత్వం కలిగిన వారంగా ఉండాలని. The reason why God blesses us, many Christians, we thank God for the blessings, but we don't ask this question, why have you blessed me? చాలా సార్లు మనము దేవుడా నన్ను ఆశీర్వదించావని అనుకుంటాం, కానీ దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించావనే ప్రశ్న మనం వేసుకోము. God expects us to open our hands and be a channel through which His generosity can flow through our lives. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఇంకా ఆశీర్వదిస్తున్నాడంటే మనము దేవుడి యొక్క మరి ఆశీర్వాదాలను ఒక ప్రవాహం లాగా వేరే వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఒక మార్గం అవ్వాలి ఆయన కొరకు, ఆ ఉదారతని కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. You see, God is looking for people through whom He can use as channels. దేవుడు తన పనిముట్లుగా లేదా తనకు మనుషులుగా, తన ప్రతినిధులుగా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. And God will not be a debtor to you. You cannot outgive God what God gives in your life. కాబట్టి నువ్వు ఎంత చేసినా వేరే వాళ్ళకి మరి దేవుడు నీకు ఇచ్చిన దానికంటే నువ్వు మించి చేయలేవు. His generosity will never run out. కాబట్టి దేవుడి యొక్క దాతృత్వము, ఉదారత ఎన్నడూ అది ఆగిపోదు, అది నిరంతరం కొనసాగుతా ఉంటది. His mercies are new every morning. His grace is sufficient for every moment, and His love never fails. కాబట్టి ఆయన వాత్సల్యత మరి నూతనంగా ప్రతిరోజు పుడతా ఉంటది. ఆయన కనికరము, కృప మన పట్ల నిరంతరము చూపించే దేవుడు అంటున్నాడు. Now, if you have received God's generosity and you're holding to it tightly, afraid to be generous, remember, God's supply can stop in your life also. కాబట్టి మనము దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనము గట్టిగా బిగదీసుకొని మనము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండకుండా, ఎవరికి సహాయం చేయకుండా ఉంటే ఇక మనం నిండిపోయి ఉంటాం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడం ఆపివేసే ప్రమాదం ఉంది. The source can dry up. మరి దేవుడి దగ్గర నుంచి నీకు ఇంకా ఏమాత్రము ఆశీర్వాదాలు లేకుంటే సహాయము రాదు. That means the only thing that restricts God's generosity in our lives is our unfaithfulness in handling what God has given us. కాబట్టి దేవుడి ఉదారత మన జీవితాల్లో ఆగిపోవడానికి కారణభూతము ఒకే ఒక కారణం ఏమవుతుందనంటే మనము ఉదారత చూపించకపోవడం ద్వారా మాత్రమే ఆ ఉదారతకు అడ్డంకులు కలగజేసే వాళ్ళంగా ఉంటాం, మనమే కలగజేస్తాం మన జీవితాలు. Or we can have a sickness or a financial setback that wipes out a major portion of what you have. కాబట్టి ఆ విధంగా మనము మన దేవుడిచ్చిన ఆశీర్వాదాలను గట్టిగా మనం బిగబట్టుకొని ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ మనం అనారోగ్యం అయ్యో లేకుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగి నీకున్నదంతా నువ్వు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. See, God's money should be spent in God's way for God's glory. కాబట్టి దేవుడు మనకిచ్చిన డబ్బుని దేవుని విధానంలో, దేవుని మహిమ కొరకు మనము ఇచ్చే వారంగా ఉండాలి. We are not called to foolishly give to people also. కాబట్టి మనము మూర్ఖంగా, మనం ఆలోచన లేకుండా మరి మనుషులకు ఇవ్వకూడదు, అది కూడా మనం ఆలోచన చేయాలి. Many people are foolishly generous. They invest in Satan's kingdom.
చాలా సార్లు చాలా మంది మరి అపవాది రాజ్యంలో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. They get impressed by smooth talking and help somebody, and he will use it in the wrong way. కాబట్టి ఏదైనా ఒక మంచి మాయ మాటలు చెప్తే ఆ మాటలకు నమ్మి మోసపోయి ఆ డబ్బులు ఇస్తా ఉంటారు. ఆ డబ్బులు పోయి సాతాను రాజ్యంలో ఉపయోగపడుతూ ఉంటాయి. We must show God's kindness to others. మనము ఇతరులకు దేవుడి దయను చూపించే వారంగా ఉండాలి. And generosity is not just about giving money, it is about giving our time. దాతృత్వం అని అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. డబ్బు ఇవ్వడం కూడా దాతృత్వమే, కానీ సమయం కూడా మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి ఇతరుల కొరకు. Showing grace in the way we behave. మనము ఇతరుల ఎడల మనం ప్రవర్తించే విధానంలో కృపా సహితమైన ప్రవర్తనను మనం కనపరచాలి. It should show in our readiness to forgive. Are we generous in forgiving? మనము ఇతరులను క్షమించడంలో ఉదారత కనపరుస్తున్నామా? మనము ఉదారంగా క్షమిస్తున్నామా? Some people, they make it so difficult to forgive. It's not easy to come to them if you make a mistake. A believer must be a person who easily forgives. కొంతమంది ఏళ్ళ మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ కూడా అడగలేనంత కష్టతరంగా మారిపోతారు. అలా ఉండకూడదు. మనం విశ్వాసులంగా మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఎప్పటికప్పుడు క్షమిస్తూ మనం ముందుకు పోవాలి. క్షమించుట్లో కూడా ఉదారతను కనపరచాలి మనం. God forgive us like that, right? దేవుడు మనల్ని అలా క్షమించాడు కదా. When we understand the generosity of God in our life, we will behave differently. దేవుడి యొక్క ఉదారతను వాస్తవంగా మనం అర్థం చేసుకుంటే మనం ప్రవర్తించే విధానం మారిపోతుంది. ఇప్పుడు ప్రవర్తించే ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తాం. We love because he first loved us. Where we love, do you love God? మనం మొదట ప్రేమించామా? ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ప్రతిస్పందనగా ప్రేమించాం కదా. But we tell, he must come to me, he must ask for forgiveness, he must love me, then I will love. ఆ విధంగా మనం ప్రేమించబడి మరి ఇతరులను క్షమించే విషయంలో వస్తే అతను వచ్చి క్షమాపణ అడగాలి, ఆమె వచ్చి క్షమాపణ అడగాలి అని అంటాం. We give because he first gave us. We forgive because he first forgave us. ఆయన మొదట మనల్ని క్షమించాడు కాబట్టి మనం క్షమించాలి. ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. Now coming to something we discussed in the beginning, the scarcity mentality. కాబట్టి మనం మళ్ళా మొదటికి వచ్చినట్లయితే కొరత మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటే the understanding of God's generosity in our life can break this curse of scarcity mentality. కాబట్టి మనము దేవుడి యొక్క దాతృత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే బాగా ఈ కొరత మనస్తత్వాన్ని మనము మన జీవితాల్లోంచి నశింపజేయవచ్చు, దాని నుంచి విడుదల పొందొచ్చు. We can lay hold of what is called the abundance mentality. కాబట్టి సమృద్ధి అయిన మరి ఆ ఆలోచన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. This abundance mentality is taught in a book by Stephen Covey, but this principle was in the Bible centuries back. స్టీవెన్ కోవి అనే ఆయన ఒక పుస్తకంలో ఆ విషయాన్ని రాశాడు, కానీ శతాబ్దాల క్రితమే బైబిల్లో దేవుడు మన కొరకు ఆ విషయాలు గ్రంథస్థం చేసి పెట్టాడు. In his book 7 Habits of Highly Effective People, he writes this abundance mentality. కాబట్టి మరి ప్రభావవంతమైన వ్యక్తులకు ఉండవలసిన 7 లక్షణాలు అనే పుస్తకంలో ఆయన మీరు కొరత మనస్తత్వాన్ని కాదండి సమృద్ధి మనస్తత్వాన్ని కలిగి ఉండండి అని చెప్పాడు ఆయన. And he admits that I took these truths from the Bible. In the book itself he says that. ఆ పుస్తకంలో కూడా ఆయన మరి బైబిల్లోంచి నేను దీన్ని సంకలనం చేశాను, బైబిల్లోంచి గ్రహించాను అని చెప్పి సంగ్రహించానని చెప్పి రాశాడు. What is the abundance mentality? మరి సమృద్ధి అయిన మనస్తత్వం అంటే ఏంటి? It's the opposite of scarcity mentality. కొరత మనస్తత్వానికి భిన్నమైన మనస్తత్వం అది. Scarcity mentality is a belief that there is not enough resources for everyone. మరి కొరత మనస్తత్వం ఏంటంటే కావలసినంత నా దగ్గర లేదు అని అనుకోవడం. This abundance mentality is a belief that there are enough resources, enough success, enough opportunities for everybody. కాబట్టి సమృద్ధి అయిన మనస్తత్వం అంటే కావలసినంత దేవుడు అందరికీ అనుగ్రహిస్తున్నాడు, సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా అంత మరి వనరులు పరిస్థితులు అన్ని ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయని చెప్పి నమ్మడం. People with abundance mentality believe that if others succeed, it doesn't take away your chances of succeeding. సమృద్ధి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇతరులు మరి విజయవంతమైనప్పుడు నేనేదో పోగొట్టుకొని విజయవంతమైనట్టుగా ఉండకుండా అందరూ విజయవంతం అవ్వాలి అని ఆలోచిస్తారు. Therefore such people can celebrate in the success of others. అందువల్ల ఇతరులు మరి విజయం పొందుకున్నప్పుడు అటువంటి వాళ్ళు ఇతరుల విజయంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. Suppose a colleague gets promotion, scarcity mentality says, I deserved it, but they got it. The boss is favoring them. కాబట్టి కొరత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎవరికైనా ఆఫీసులో మనం పనిచేసే కార్యాలయంలో పదోన్నతి వచ్చినప్పుడు మన యజమాని అవతల వ్యక్తికి మరి పట్ల కృప చూపించాడు, లేకుంటే ఆయనకు సహాయం చేశాడు, నాకు సహాయం చేయలేదని భావిస్తావు. పార్షియాలిటీ చూపించాడు, పక్షపాతం చూపించాడని నువ్వు అనుకుంటావు. Abundance mentality says
good for them. I will try differently next time. I will try more innovatively. ఈ సమృద్ధి మనస్తత్వం ఉన్న వాళ్ళు మంచిదే, ఆయనకు మరి పదోన్నతి వచ్చింది కదా, మంచిదే, నేను ఈసారి భిన్నంగా పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను, నేను కూడా పదోన్నతి పొందుకోవడానికి మరి అవకాశం పొందుకుంటానని ఆలోచిస్తాడు. If it is about sharing your skills, scarcity mentality says, if I teach them everything, tomorrow they will cross me and go. మరి కొరత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను అంతా వేరే వాళ్ళకు చెప్పేస్తే నాకున్న జ్ఞానం అంతా, నాకున్న పరిజ్ఞానం అంతా వాళ్ళు నన్ను దాటిపోతారేమో అని అనుకుంటారు. Abundance mentality says, if I teach them, the whole team will perform better and we can get into bigger things. కాబట్టి సమృద్ధి యొక్క మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను నా బృందంతో అన్ని వనరులు పంచుకుంటాను కాబట్టి బృందం యొక్క మరి ఆ యొక్క వారి యొక్క పని చేసే విధానం మెరుగుపడుతుంది, కాబట్టి ఇది అందరికీ ప్రయోజనం అవుతుందని ఆలోచిస్తాను. You see, those who share their skills with others 100% will only get better. God will take them somewhere else. కాబట్టి ఎవరైతే తమకున్న ఆ నిపుణతలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారో అటువంటి వాళ్ళకు దేవుడు ఇంకా ఉన్నతమైన అవకాశాలను, ఇంకా ఉన్నతమైన నిపుణతను అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. Sometimes in your job you stuck up with a problem. You know, a person with scarcity mentality, he will be silent so that he shouldn't look inefficient before others. కాబట్టి ఈ కొరత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఎందుకంటే తను దానికి బాధ్యుడిగా మరి తను చేసుకోవడానికి ఇష్టపడాడు. And a person with abundance mentality will freely share because other opinions will come and he can come out of the problem. కాబట్టి మరి ఈ సమృద్ధి అయిన మనస్తత్వం ఉన్న వాళ్ళు అటువంటి సమస్యలు వచ్చినప్పుడు తన మనసులో ఉన్నది వ్యక్తీకరించి అందరితో పంచుకొని అందరి సలహాలు తీసుకుని దాంట్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. Even when we bargain, let's say, you can practice this. Let's say the person you're buying vegetables from. ఉదాహరణకి మనము బేరం ఆడేటప్పుడు కూడా ఈ విషయాన్ని మనం చూడవచ్చు. కూరగాయలు కొనడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకుందాం. Some of us bargain so much, we try to squeeze the person. మనము ఎంత మరి బేరం ఆడతామంటే అవతల వాడిని పిండి పడేస్తామంటే ఇంకా వాడికి ఏం అవకాశం లేకుండా, ఒక్క రూపాయి కూడా వాడికి ఆదాయం లేకుండా ఉండడానికి. Sometimes he's a poor man, he needs the money, day is getting over, he has to take the whole thing, he may give. కొన్నిసార్లు అబ్బా ఇట్లా భలే బేరం దొరికిందరా అని అనుకొని ఇంకా వీళ్ళని వదిలించుకోవాలని చెప్పి మరి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి నువ్వు అడిగిన రేటుకి వాడు నష్టపోయిస్తాడు నీకు. But if you, I'm not saying don't bargain, but give him, be a little generous even in bargaining and he will be thankful for that. కాబట్టి బేరం ఆడొద్దని చెప్పట్లేదు కానీ మరి అట్లాంటి ₹1 ₹2 దగ్గర మరి మనము ఆ బేరం ఆడే విషయంలో ఉదారత కనపరచొచ్చు కదా, మనం కనపరుస్తాం. And slowly you build a rapport with him, he will give you the best rate eventually. కాబట్టి నువ్వు అట్లా బేరం ఆడకుండా నువ్వు తక్కువ బేరం ఆడి నువ్వు తీసుకుంటున్నట్లయితే నీ మీద అతనికి ఒక మంచి సదాభిప్రాయం కలుగుతుంది. Because he's beginning to like you. ఆయన నిన్ను ఇష్టపడడానికి ప్రారంభిస్తాడు. He'll give you more vegetables also, he'll give you fresher vegetables also. కాబట్టి ఆ బల్ల కింద దాచిపెట్టుకున్నాయి ఉంటాయి కదా, అవి ఇస్తాడు మంచి నీకు. ఆ తర్వాత మంచి రేటు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. You know, it's not just vegetable. In negotiation you must understand this. You should give the other person a little generosity so that there is a rapport, there is a trust is formed, a loyalty is formed. కాబట్టి ఈ కూరగాయల విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా నువ్వు బేరసారాలు ఆడేటప్పుడు నువ్వు ఉదారత కనపరచడం ద్వారా ఒక రకమైన నమ్మకాన్ని మీ ఇద్దరి మధ్య, ఆ అవతల వ్యక్తి ప్రేమను నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. Most of the time if a person is happy to work with you, he will give you the best. కాబట్టి మరి అటువంటి వ్యక్తులతో మనం పనిచేసేటప్పుడు అతడు నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. And you can be a testimony, more important. ఆ తర్వాత నువ్వు నీ సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటావు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. You see, the point is, as believers we are best equipped to have this abundance mentality because we have the power of a generous God. కాబట్టి మనము ఈ ఉదారత కలిగిన దేవుడి శక్తిని మనం పొందుకున్నాం కాబట్టి ఈ సమృద్ధి అయిన మనస్తత్వాన్ని మనం కలిగి ఉండడానికి, తద్వారా ఒక ప్రభావాన్ని ఇతరుల మీద కనపరచడానికి అవకాశం ఉంటుంది. And when we live generously, we become mirrors of God's love in a cold and calculative world. కాబట్టి లెక్కలేసుకుని గణాంకాలు చూసే మరి ఎటువంటి ప్రేమ లేని చల్లబడిన లోకంలో దేవుడి యొక్క ఉదారతను ప్రతిబింబించే అద్దాల్లాగా, దేవుడి మహిమను కనపరిచే మరి అద్దాల్లాగా మనం ప్రకాశిస్తాం ఈ లోకంలో. And you realize what a freedom is this. అది ఎంత స్వతంత్రతను స్వేచ్ఛనిస్తుందో మనం గుర్తుపెట్టుకుంటాం. And we don't give because we give because we are already blessed. మనకేదో పొందుకుంటామని ఇవ్వడం కాదండి, మనము ఇప్పటికే మనం పొందుకున్నాం కావలసినంత, కాబట్టి నేను ఇస్తాను అని అనుకోవాలి. You know, sometimes previously
we used to drop some elderly people to their homes when we were in Eho. Because we had a car after the Bible study. బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో ఉన్నప్పుడు అన్న వాళ్ళు వాళ్ళ కారులో ఎక్కించుకొని కొంతమంది ఓల్డ్ పీపుల్ ని వృద్ధాప్యంలో ఉన్న వారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేవారు. And after getting down, they used to say, God bless you, Nana. మరి వాళ్ళు ఆ ఇంటి దగ్గర దింపినప్పుడు వాళ్ళు దిగి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీరు మాకు సహాయం చేసినారు అని చెప్తారు. And I really think of that statement, and then I say, Auntie, we are doing not because God will bless us, but because God has already blessed us. అప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, మేమేదో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చేయడం కాదు, కానీ దేవుడు ఇప్పటికే మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. Give because we already received so much. ఎందుకనంటే మనము ఇంకేదో పొందుకొని మనం ఇవ్వడం కాదు, లేదా పొందుకుంటామని ఇవ్వడం కాదు. ఇప్పటికే దేవుడు మనకు కావలసినంత ఇచ్చాడు కాబట్టి మనం ఇతరులకు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. Lord Jesus said in Acts 20:35. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. Paul says that it is more blessed to give than to receive. మరి 20వ అధ్యాయం 35వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని రాయబడింది. Why is it more blessed to give than to receive? ఎందుకు మనము ఆ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత ఉంటుంది? This is reverse of the way world thinks, right? It is more blessed to receive than to give, we think. ఇది ఈ ప్రపంచము యొక్క ఆలోచనకు భిన్నంగా ఉంది కదా. ఈ ప్రపంచం ఏమనుకుంటుందంటే పొందుకోవడమే ధన్యత అని అనుకుంటుంది ఈ ప్రపంచం. You see, it's more blessed to give because when we give, God's giving increases more in our life. It does not reduce. కాబట్టి ఇక్కడ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ఎందుకు చెప్పబడిందంటే, మనం ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవుడి నుంచి పొందుకుంటాం, ఆ ధన్యతను మనం కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్తున్నాడు. And more than that, one day we will meet him face to face, right? అంత మాత్రమే కాదు, దీనికంటే మించి ఒక రోజు మన ప్రభువుని మనం ముఖాముఖిగా ఎదుర్కొంటాం కదా క్రైస్తవులంగా. And there the Bible says God has prepared something that no eye has seen, no ear has heard, no mind has conceived. కాబట్టి మనకు దేవుడిని ముఖాముఖిగా మనం చూసినప్పుడు మన కన్నులు చూడలేనివి, మన ఆలోచనలకు అందని గొప్ప శ్రేష్టమైన ఈవులు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. 1 Corinthians 2:9 says that. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడింది. No eyes has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉంది. You see, one day you'll realize that the greatest things you received from God are just very small compared to what God has already prepared for you in future. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో మన కంటికి కనపడేవి, మనం అనుభవించేవి, మన హృదయానికి అర్థమైనవి రేపు పొద్దున దేవుడు మనకి ఇవ్వబోయే వాటితో మనం చూస్తే వీటికి అసలు పొంతనే లేదే, ఇంత గొప్పవి దేవుడు మన కొరకు దాచిపెట్టాడా అని నువ్వు అర్థం చేసుకుంటావు ఆ రోజు. And that's when you realize one more thing, that our giving has been so less. అప్పుడు నీ ఉదారతను కనుక నువ్వు పరిశీలన చేసుకుంటే, అయ్యో నేను ఎంత మరి పిసినారిగా నేను వ్యవహరించాను అనే విషయం అక్కడ నీకు అర్థమవుతుంది. I could have given so much. ఎందుకంటే ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు నాకు దాచిపెట్టి ఇస్తూ ఉంటే నేను ఎంత పిసినారిగా ఉన్నాను. You know, we saw in the table, so that you may be children of your Father in heaven. మీ తండ్రికి, పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు అనే మాట మనం బల్లలో చూసాం, ధ్యానం చేసాం. One sure sign of being like children of our Father is the way we are generous. కాబట్టి మనము పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నాము అని చెప్పడానికి ఉన్న ఒక రుజువు ఏమిటనంటే, ఆ పరలోకపు తండ్రి కుమారులైతే ఉదారపు తండ్రికి ఉదారపు కుమారులుగా ఉండాలి. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును నాయన, మీరు మీ యొక్క గొప్ప దాతృత్వపు గుణ లక్షణాన్ని మేము ఈరోజు ధ్యానం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినారు. వందనాలు. ఎన్ని పొందుకున్నామో మీ నుంచి, ఇంకా ఎన్ని పొందబోతున్నామో మీ నుంచి అనే విషయాన్ని నిజంగా మేము వాటిని గురించి మేము ధ్యానం చేసినప్పుడు ప్రభువా, మరి మేము ఉన్నట్టుగా జీవించలేం ప్రభువా తండ్రి. మా పిసినారితనాన్ని మీరు క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము మా చుట్టూ ఉన్న వ్యక్తులతో మేము ఉదారంగా ఉండడానికి కృప చూపించండి. మొట్టమొదట ప్రభువా, ఉదారమైన దేవుడు మాకు ఉదారత కనపరుస్తున్నందుకు మేము పొందుకోవడానికి అర్హులం కాదు. కాబట్టి మేము కలిగి ఉన్న ప్రతి విషయాన్ని బట్టి మేము కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినావు. వందనాలు. ఆ విధంగా మేమందరము కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయండి.
రెండవది ప్రభువా, మరి మీరు ఎలా మా పట్ల దాతృత్వం కలిగి ఉన్నారో ఆ విధంగా మేము మీ ఇతరుల ఎడల మీకు ఇచ్చే విషయంలో, ఇతరులకు ఇచ్చే విషయంలో మేము దాతృత్వం కలిగి ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి మూడవది మేము కొరత మనస్తత్వాన్ని కలిగి ఉంటాం ప్రభా. ఆ కొరత మనస్తత్వం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మీరు గుర్తు చేసినారు. వందనాలు. తద్వారా మేము మా ఎడల మీరు కనపరిచే ఉదారతను మేమే మా చేతులారా పాడు చేసుకుంటామనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు ప్రభా. మేము ఆ విధంగా ఉండకుండా మేము సమృద్ధి అయిన మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని అయ్యా, మేము ఈ 3 విషయాల్ని మా జీవితాల్లో మేము కలిగి తద్వారా మేము ఈ లోకంలో, అవునాయన, ఈ పిసినారి లోకంలో, మరి ఎవరికి వారు స్వార్థం చూసుకునే ఈ లోకంలో నీ మిర్రర్స్ లాగా మరి నీ వెలుగును, నీ తేజస్సును, నీ ఉదారతను, నీ మహిమను ప్రకాశింపజేసే వాళ్ళంగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.